తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడాను ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ ఖర్చులు కూడా ఏదైనా విదేశీ సంబంధమైన విషయాలలో, అంటే ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ, విదేశీ ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే సంతాన నిమిత్తం, వారి యొక్క అభివృద్ధి నిమిత్తం మొదలైన వాటికి సంబంధించినవి, వారి యొక్క బహుమానాలు కొనుగోలు కొరకు కూడా కొంతవరకు, అంటే మీ యొక్క సంతానానికి ఏదైనా బహుమానాలు కొనే నిమిత్తం కూడా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా డొనేషన్స్ ఇవ్వడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, అలాంటి వ్యక్తుల్ని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది. అయినప్పటికీ వచ్చిన లాభాలని మీరు స్వీకరించడానికి కొంత విముఖత కానీ, వైరాగ్యం కానీ, లాభాలని సరిగ్గా ఉపయోగించుకునే ఆలోచనలు లేకపోవడం వల్ల వచ్చిన లాభాలు నిరుపయోగం అయ్యే అవకాశాలు కానీ ఉండటం వల్ల తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే చిన్ననాటి మిత్రులతో సంప్రదించడం కానీ, ఎవరైనా ఏదైనా విషయంలో వారిగా వారు సహకరించడానికి వచ్చినా అది తీసుకొని దాని పరంగా అభివృద్ధి చెందే విషయంలో కానీ చాలా వరకు ఆలోచనలు మిమ్మల్ని ఆపుతూ ఉంటాయి. అదేవిధంగా కొంత ఆత్మవిశ్వాసం విషయంలో, సంతానం విషయంలో, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ అన్ని విషయాలు కూడా ఆకస్మికంగా మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా పూర్తి స్థాయి నమ్మకంతో, ధైర్యంతో తీసుకునే విషయంలో కొంత మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అవి లాభదాయకంగానే ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే సంతానం మీద దృష్టి సారించడం, వారి యొక్క ఆలోచనలు కానీ, అలవాట్ల విషయంలో కానీ తగినంత శ్రద్ధ చూపించవలసిన అవసరం అయితే ఉంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు అనేవి ఉంటాయి. అంటే కొత్త వృత్తి మారదామా, లేకపోతే ఉన్న వృత్తిని పొడిగించుకుంటూ ముందుకు పెడదామా, లేకపోతే కొత్త అవకాశాలు అనేవి రావడంలో ఇంత డిలే అవుతుంది ఏంటని రకరకాలుగా ఉన్న వృత్తి మీద కొంత అసంతృప్తి, వ్యక్తుల జోక్యం, ఆ విషయంలో బయటకు వచ్చేద్దామా లేకపోతే ఉన్నదాన్ని కంటిన్యూ చేద్దామా అనే విధానం, ఈ రకరకాల ఆలోచనలతో వృత్తి మీద సరి అయిన కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం కానీ, లేకపోతే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు ఆకస్మికమైన నిరాశ నిస్పృహలకు లోనవ్వడం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా దూర ప్రదేశాల్లో వృత్తి కోసం సంబంధించిన విషయాలకి అవకాశాలు అనేది ఒకటి కనబడుతుంది. అంటే వృత్తిపరంగా కానీ, లేకపోతే భాగస్వామి కానీ, లేకపోతే ఏదన్నా మీకు చాలా ముఖ్యులు, జీవిత భాగస్వామి మొదలగు వారి తరపు నుంచి కూడా సహకారం అందడం నూతన వృత్తి విషయంలో అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.